హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ హోమ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి టైటిల్ చూసారు కదా! ఇయర్ రింగ్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి. బికాస్ నాకు చాలా చాలా ఇష్టమైన పార్ట్ అన్నమాట. సో నేను ఎక్కువగా షాపింగ్ అయితే చేయను. లైక్ ఏంటంటే శారీస్ కానీ, డ్రెసెస్ కానీ చాలా తక్కువ పార్ట్‌లో చేస్తాను. బట్ ఇయర్ రింగ్స్ మాత్రం ఎక్కడున్నా సరే వాటి రేంజ్ ఎంతైనా సరే అలా వెళ్ళి కొనేస్తానన్నమాట. సో అదొక్కటి ప్రతి గర్ల్‌కి షాపింగ్ అంటే వీక్‌నెస్ ఉంటుంది. సో అందులో కేటగిరీస్ కూడా ఉంటాయి కదా! సో నాకైతే ఇయర్ రింగ్స్ అన్నమాట. సో నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందండి. సో ఈ 3 ఇయర్స్‌లో నేను కలెక్ట్ చేసిన నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. నేను చాలా వరకు వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. అండ్ అప్పుడప్పుడు టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో మీకు గనుక ఏ వీడియో అయినా నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌గా చూయించే ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను పెట్టుకున్నవేనండి. సో ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో ఏంటంటే ఇందులోనే కాంబో ఉండింది. సో కాంబో లాగా తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా రౌండ్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి సిల్వర్ కలర్‌లో ఉన్నాయి. సో ఇవి చాలా బాగున్నాయి. లైక్ ఏంటంటే ఫ్రాక్స్ పైన కానీ సింపుల్ వేర్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగా సెట్ అవుతాయి. శారీస్ కూడా లైట్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో వీటితో పాటు ఇంకొక పేర్ కూడా వచ్చింది. బట్ ఏంటంటే సేమ్ టు సేమ్ ఉన్నాయి. జస్ట్ స్లైట్ చేంజ్ అనమాట. సో చూసారు కదా, ఈ పేర్ అండ్ ఈ పేర్ రెండు కోంబోలో వచ్చాయన్నమాట. సో ఏంటంటే ఇవి రెండు సేమే ఉన్నాయండి. బట్ ఏంటంటే ఇక్కడ జుంకా వచ్చింది. చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ సేమ్ లాగా అనిపిస్తాయి. వీటికి జుంకా వచ్చాయి, దీనికి జుంకా లేదు, జస్ట్ అంతే. బట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. బికాజ్ మనం ఒక సింపుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక లుక్ ఉంటుంది. అండ్ లైక్ ట్రెడిషనల్ పార్టీ వేర్ ఆర్ హెవీ శారీస్ అలా వేసుకున్నప్పుడు వేరేలా ఉంటుంది కదా. సో సో సిచ్యువేషన్ డిపెండింగ్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి కొంచెం హెవీగా ఉన్నప్పుడు కానీ హెవీగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇవి పెట్టుకోవచ్చు. అండ్ చాలా బాగుంటాయి, చాలా నచ్చాయి నాకు. అండ్ నేను ఇవి ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్గా నాకు ఇలాంటి కలెక్షన్ ఎప్పుడు కూడా లేదు. జస్ట్ జుంకాస్ ఉన్నాయి చిన్నవి, బట్ ఇలాగైతే ఎప్పుడు లేవు. బట్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి తెప్పించుకున్నాను. చాలా బాగా సెట్ అయ్యాయి. సో చూసారు కదా, ఇది అండ్ నేను పెట్టుకున్నది ఇవి వచ్చాయి. డిఫరెన్స్ ఏమంతా అనిపించకపోవచ్చు, బట్ డ్రెస్ బట్ అయితే కంపల్సరీ డిఫరెన్స్ తెలుస్తుందండి. లైక్ వేరే ఏదైనా డ్రెస్ కానీ అలా వేసుకున్నప్పుడు ఫేస్ లుక్కే చేంజ్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా. సో ఇది చూడండి, మీరు డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకైతే చాలా నచ్చాయి. ఈ మధ్య చాలా వాటికి సెట్ అవుతున్నాయి కూడా. సో అందుకే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఇవి కాంబోలో వచ్చాయి. బట్ ఏంటంటే సిమిలర్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇది ఇలా టూ వచ్చాయి కదా, ఇంకో దానికి సింగిల్ వచ్చిందనమాట. సో ఇది జస్ట్ సింగిల్ ఉంది, ఇది వచ్చేసి డబుల్ ఉంది. సో ఇదైతే నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. అండ్ ఇవి ట్రై చేశాను అన్నమాట. చాలా బాగున్నాయి. ఎందుకంటే హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ హైటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంది. సో ఇది పెట్టుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ కింది వరకు ఉంటుంది అనమాట. సో మీరు హెవీ అంటే చాలా హెవీ డ్రెస్సెస్ వేసినప్పుడు కానీ కంపల్సరీగా ఈ పార్ట్ అనేది కవర్ చేసుకోవాలి అని కొన్ని డ్రెస్సెస్ అయితే ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మీరు ఇవి అయితే యూజ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు, ఎప్పుడు యూజ్ చేస్తానో తెలీదు. బట్ చేస్తే తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో ఇవైతే చాలా సింపుల్గా చాలా బాగున్నాయి. అండ్ లంగా ఓని హాఫ్ శారీస్ అలా కూడా వేసుకుంటాం కదా, అలాంటి టైంలో కానీ ఫ్రాక్స్ అప్పుడు కానీ జుంకాస్ ఎవరికైతే చాలా బాగా జుంకాస్ అలాంటివి బుట్టలు సెట్ అవుతాయో, సో అలాంటి వాళ్ళకి తప్పకుండా సెట్ అవుతాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా సెట్ అయ్యాయి అన్నమాట. కలెక్షన్ వచ్చేసి ఇది. యాక్చువల్గా ఇది చూసినప్పుడు అస్సలు సెట్ అవ్వదు, బట్ ఎలాగైనా ట్రై చేయాలి అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. బట్ ఏంటంటే వీటికి మిర్రర్స్ వచ్చాయి ఇక్కడ 2. సో ఈ మిర్రర్స్ ఉన్నాయి కనుక తప్పకుండా వీటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్ పోయే ఛాన్స్ చాలా ఉంటుంది. సో కంపల్సరీగా
మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది, బట్ లుక్ మాత్రం చాలా బాగుంది. సో ఎవరికైతే సిల్వర్ కలర్లో ఉన్నవి సెట్ అవుతాయో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా ఈజీ టు వేర్ అనమాట. సో సింపుల్గా ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అని అంటే నార్మల్గా వేరే టాప్స్కి అయితే మనకి వెనకాల అది పెట్టుకోవాలి, ఇలా దొరకకపోవడం అలాంటివి సిచ్యువేషన్లో మనకి కొంచెం హరీబరీ అవుతామన్నమాట. సో ఇవైతే ఏంటంటే జస్ట్ జుమ్కాస్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇవి చాలా రెగ్యులర్గా ఇప్పుడు వాడతాను, ఇప్పుడు నేను వాడుతూ ఉంటాను అనమాట. కొంచెం లుక్ చేంజ్ కావాలి అండ్ తొందరగా దొరికేస్తాయి వితిన్ సెకండ్స్ అంటే ఇవే అనమాట. సో ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నేను తప్పకుండా లైక్ ఏంటంటే తొందరగా పెట్టేసుకుంటాను. సో ఈ మధ్య చాలా రెగ్యులర్గా వాడుతున్నాను నేను ఇవి. వచ్చేసి రౌండ్ స్టడ్స్ లాగా మీకు జుమ్కాస్ లేకుండా పెట్టుకుంటాం కదా ఫ్రాక్స్ పైన కానీ అలాంటి వాటిపైన, సింపుల్ టాప్స్, చుడిదార్స్ వాటన్నిటిపైన కూడా ఆల్ టైమ్ సెట్ అవుతాయి. సో ఇవ్వండి. సో ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి. సో చాలా బాగుంటాయి, సింపుల్గా ఎప్పుడైనా అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అండ్ చూస్తే కనుక చాలా హెవీ లుక్, చాలా హెవీగా అనిపిస్తాయి. సో ఇలాంటివి కూడా నేను అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తానన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి మనకి, చూసారు కదా. సో ఇవి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి, చాలా హెవీ లుక్ అనిపిస్తుంది అనమాట. ఏదో అంటే చాలా రేట్ పెట్టి కొన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ నేను ఇవి చాలా తక్కువ కాస్ట్లోనే కొన్నాను, నాకు సరిగ్గా రేట్ అయితే గుర్తులేదు, బట్ మ్యారేజ్ స్టార్టింగ్లో అయితే కొనుక్కున్నాను. సో ఇప్పుడు చూపించే నేను నెక్స్ట్ కలెక్షన్ చాలా రెగ్యులర్ కలెక్షన్ అనమాట. సో అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను అండ్ ఉంటాయి కూడా. ఇది అందరు ఈ మధ్య చాలా మంది పెట్టుకుంటున్నారు, బట్ లిటరల్లీ చాలా బాగున్నాయి. అసలు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఈజీగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయండి, బట్ చాలా బాగున్నాయి కదా. నేనైతే చాలా బాగా పర్సనల్గా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలా బాగుంటాయి. అసలు ఏదైనా లైక్ ఫంక్షన్స్ అప్పుడు కూడా మనం ఏదైనా శారీ కట్టుకోగానే మల్టీ కలర్ కావాలని చెప్పేసి నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. సో చాలా బాగున్నాయి. మీరు బయట చూసినట్టయితే కనుక దాంట్లో చాలా చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బ్లూ, లైట్ కలర్ బ్లూ, పింక్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది తీసుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే బ్లాక్ కలర్ చూస్ చేశాను. ఆల్ టైమ్ అన్నిటికీ ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. సో కొంచెం చేంజ్ ఉంటే ఆ మల్టీ కలర్ది ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఈ 2 అయితే తీసుకున్నాను, బ్లాక్ కలర్ అండ్ మల్టీ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది, అండ్ నేను ఇది చాలా ఇష్టంగా తీసుకున్నానండి. బట్ ఏమవుతుందంటే ఇవి చాలా హెవీ అయిపోయినాయి. ఇలా పెట్టుకుంటే ఆల్మోస్ట్ అది కవర్ అవుతుంది, చూస్తే అలా అనిపించలేదు, బట్ పెట్టుకుంటే మాత్రం ఆల్మోస్ట్ కవర్ అయిపోయి కొద్దిగా ఇలా బెండ్ అవుతుందన్నమాట. సో మీరు ఈ మధ్య ఇక్కడ మార్కెట్లో మీకు కనిపించి మీరు కూడా నాలాగా షాక్ అయిపోతే కొంచెం చూసుకోండి, మీది సెట్ అవుతుంది అంటే మీ ఇయర్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతుంది అన్నప్పుడు మాత్రమే తీసుకోండి. నాకు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది కొంచెం ఎక్కువ స్పేస్లో ఉందని అనిపించింది నాకు, పెట్టుకున్నప్పుడు అలా ఫీల్ అయ్యాను, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో నేను కొనుక్కుంటే ఒకసారి చూసుకోండి. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఈ డిజైన్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇట్ వుడ్ బి బెటర్ అనమాట. ఎందుకంటే కొన్న తర్వాత అవి పెట్టడానికి రాకపోతే చాలా బాధిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ బాగుంది, బట్ ఎందుకో కొంచెం ఇలా బెండ్ అవుతుంది అన్నమాట. అలా బెండ్ అవుతే మనం పెట్టుకోలేము కదా. సో కొంచెం బెండ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇప్పటివరకు పెట్టుకోలేదు, బట్ పెట్టుకోవాలి, చూడాలన్నమాట. జస్ట్ కవర్ చేసుకోవడానికి వచ్చినా చాలు, మళ్ళీ ట్రై చేస్తాను. వచ్చేసి ఇవి అండి స్టడ్స్. ఏంటంటే జీన్స్ వేసుకున్నప్పుడు కానీ సింపుల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ హెవీగా మనం పెట్టుకొని వెళ్ళలేము, అసలు బాగోదు. అందరూ ఏంటమ్మా ఫంక్షన్కి వచ్చావా అని అంటారనమాట. సో ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ ఆర్ ఎల్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఇలాంటివే ప్రిఫర్ చేయాలన్నమాట. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల నేను చాలా వరకు కమ్మలన్నీ కూడా ఇలా హెవీగా ఉన్నాయి, అసలు హెవీగానే తీసుకున్నాను అండ్ అవే చాలా తయారయ్యాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year అయిపోతుంది కదా కరోనా వచ్చి అండ్ మనం బయటకు వెళ్ళక అండ్ ఆఫీస్ వెళ్ళక. సో నా దగ్గర ఈ కలెక్షన్ కన్నా హెవీ కలెక్షన్స్ ఎక్కువైపోయాయి, ఇలాంటివి ఆల్మోస్ట్ నా దగ్గర మిస్ అయిపోయినాయి.
అసలు ఇప్పుడు ఏమీ కూడా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఆఫీస్ వెళ్తే కనుక తప్పకుండా మనం ఇలాంటివే ప్రిఫర్ చేయాలండి, బికాస్ కొంచెం డీసెంట్గా బాగుంటుంది అనమాట. సో అలాంటివి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా ఫంక్షన్ ఉంటుంది కదా ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ, సో అలాంటప్పుడు బాగుంటుంది అనమాట. సో ఇది కూడా నేను ఆఫీస్ వెళ్తున్న టైంలో తీసుకున్నాను. సో సింపుల్గా బాగుంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి న్యూ కలెక్షన్ అనమాట. మొన్న రీసెంట్గా చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అసలు తీయలేదు కూడా, తీయనండి. తీస్తే ఏంటంటే నేను ఇలాగే అక్కడిక్కడ పడేస్తాను. సో కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇది అండ్ ఇది చాలా కామన్ కలెక్షన్ అని నేను అనుకుంటాను. బట్ నేను అంటే ఇలా నేనే తీసుకోలేదు. ఈ బుట్ట కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇవి రెండు నియర్ టు సేమ్ సైజ్ ఉన్నాయి. సో ఇలాంటి బుట్టలు అయితే నా దగ్గర లేవని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఇప్పటివరకు అయితే పెట్టుకోలేదు. ఇది న్యూ కలెక్షన్ అనమాట. సో చాలా బాగున్నాయి కూడా న్యూ. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇవి వెనక పెట్టుకోవడానికి అలా స్టడ్స్ టైప్ కాదు. అండ్ ఇందాక నేను చూపించాను కదా హ్యాంగ్ చేసుకోవడానికి, సో అలా కూడా కాదు. ఇది సర్కిల్లో ఉంటుంది అనమాట. ఇవి కొంచెం ఎక్కువ మంది యూజ్ చేయరు అండ్ ఎక్కువ మందికి సెట్ కూడా కావు. చాలా రేర్గా సెట్ అవుతాయి. నాకు కూడా సెట్ అవుతాయో లేదో తెలీదు, పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా నేను కొత్తగా కొన్నది. అండ్ ఈ మోడల్ కూడా ట్రై చేయాలని చెప్పేసి కొనుక్కున్నాను. అసలు చాలా మందికి రేర్గా సెట్ అవుతాయండి, ఇవి అందరికీ సెట్ అవ్వవు. బట్ సెట్ అవుతే మాత్రం చాలా బాగుంటాయి. సో చూడాలి సెట్ అవుతాయో లేవో. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. సో నాలాగా కమ్మలు షాపింగ్ చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్క ఇయర్ రింగ్ చాలా క్యూట్గానే అనిపిస్తుంది. డిఫరెంట్గా ట్రై చేస్తాను. సో ఇది కూడా నేను ట్రై చేసింది. ఏంటంటే మనం ఆఫీస్ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా చాలా డీసెంట్గా ఉండాలని చెప్పేసి నేను ఇలాంటివి కూడా తీసుకున్నాను అనమాట. బట్ ఇవి పెట్టుకుంటే కొన్ని డ్రెస్సెస్కి చాలా బాగా సెట్ అవుతుందండి. అంటే హెవీ ఓవర్ లుక్ అనేది ఇవ్వకుండా చాలా సింపుల్గా అసలు కనిపించినట్టయితే చాలా బాగుంటాయి. సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి ఉంచుకున్నాను. బట్ ఎక్కువగా పెట్టుకోను. ఎప్పుడైనా సర్టెన్ కొన్నిటికి సెట్ అవుతాయి. కొంచెం పట్టువి కట్టుకుంటాం కదా శారీస్, ఆ టైంలో సింపుల్గా కావాలంటే మాత్రమే సెట్ అవుతాయి. సో ఇవి చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇవి వేరే నెక్లెస్ పైనవండి. సో నేను వాటికి నేను ఏం చేస్తానంటే నెక్లెస్ అవన్నీ వస్తాయి కదా, లైక్ నెక్లెస్ ప్లస్ సెట్ వస్తాయి కదా, అవి కనుక నాకు చాలా బాగా నచ్చితే అండ్ వేరే డ్రెస్సెస్కి కూడా చాలా వరకు సెట్ అవుతాయి కనుక నెక్లెస్ అండ్ కమ్మలు నేను ఇవన్నీ కూడా సపరేట్ చేసేస్తాను. సో అలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా చైన్తో వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇది తీసుకున్నప్పుడు ఇష్టంతో తీసుకున్నాను. బాగున్నాయి చూడడానికి, సెట్ అవుతాయి. బట్ దేనికి సెట్ అవుతాయి, ఏ టైంలో పెట్టుకోవాలి? నేను ప్రతిసారి ఏదో ఒక డ్రెస్ వేసుకుంటానా, నేను ఇప్పటివరకు మీకు చూపించాను కదా కలెక్షన్, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవైతే నేను ఇప్పటివరకు కూడా పెట్టుకోలేదు. ఒక్కసారేమో ట్రై చేశాను, బట్ అప్పుడు కూడా నాకు సెట్ అవ్వలేదు ఆ పర్టికులర్ డ్రెస్కి అని చెప్పేసి తీసేశాను. సో అనార్కలి అలాంటి కొంచెం హెవీ పంజాబీ డ్రెస్సెస్ లైక్ అంబ్రెల్లా డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిపైన అయితే చాలా బాగుంటుంది. సో ఫర్దర్ చూడాలి, అలాంటి డ్రెస్సెస్ అలా స్టిచ్ చేయించుకుంటే మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను. ఇది నెక్లెస్కే వచ్చింది, చాలా సింపుల్ వన్. ఏంటంటే ఎప్పుడైనా రెగ్యులర్ వేర్లో ఇంట్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు వేసుకోవచ్చు అనమాట. అండ్ చిన్నపిల్లలకి, చిన్న పాపలు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా ఎప్పుడైనా అవసరం పడతాయని చెప్పేసి ఇలాగే ఉంచాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే సిల్వర్ కలర్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చిన్న చిన్న పూసలు వచ్చాయి కదా, ఇవి చాలా బాగా అనిపిస్తాయి. అసలు నేను ఈ మధ్య వీడియోస్లో కూడా చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నాను. ఇవి పెట్టుకోగానే అసలు ఫేస్ లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, చాలా క్యూట్గా కనిపిస్తాము. సో చాలా బాగున్నాయి. ఈ మధ్య నేను చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కమ్మలు ఇవి. సో ఇవి వచ్చేసి నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకున్నానండి చాలా డేస్ బ్యాక్. సో దానిపైన వచ్చిన కమ్మలు. సో ఇలాగైతే ఉన్నాయి, చాలా తక్కువగా యూజ్ చేస్తాను వీటిని నేను. సో ఇవి వచ్చేసి నా ఆఫీస్ వేర్ అని చెప్పుకోవచ్చు, బికాజ్ ఏంటంటే సో సింపుల్గా ఈజీ టు వేర్ అని చెప్పాను కదా, ఇలా హ్యాంగింగ్ ఉన్నవన్నీ కూడా
ఈజీగా వేసుకోవచ్చండి. ఆఫీస్ టైం అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హరీ బరీలో ఉంటాం కదా, సో ఆ టైంలో ఇలాంటివే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఇవి కూడా నేను ఇప్పుడు మధ్య అయితే పెట్టట్లేదు. మేబీ ఆఫీస్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ రెగ్యులర్గా చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ అండి. లైక్ ఒక చైన్ పైన వచ్చాయి, మ్యాట్ చైన్ పైనే వచ్చాయన్నమాట. సో మీకు చూపించడానికి అయితే తీసాను ఇప్పుడు. సో ఎక్కువగా వేసుకోలేదు. ఎప్పుడైనా చాలా హెవీ ఫంక్షన్, పార్టీ వేర్ అలాంటప్పుడు మాత్రమే ఆ చైన్ వేసుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటాను అనమాట. అంటే మొత్తం మ్యాట్ ఫినిషింగ్తో ఉన్నాయి కనుక మనం రెగ్యులర్ వేర్లో అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా పెట్టుకోలేము. సో పట్టు శారీస్ పైన ఆ చైన్ వేసుకున్నప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో అలాంటి టైంలోనే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. సో మీనా కుమారి డిజైన్ అని చెప్పేసి వచ్చింది మార్కెట్లో, చాలామంది కొనుక్కుంటున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. 250 రూపీస్ అలా ఉందనుకుంటా ఆన్లైన్లో. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా హెవీగా ఉన్నాయి. అసలు తెలీదు పెట్టుకుంటే ఎలా ఉంటానో ఏంటో, కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అసలు ఇలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. చెప్పాను కదా కమ్మలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇవి కూడా హ్యాంగింగ్ టైప్ బాగున్నాయి. సో పెట్టుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను మీతో. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా డిఫరెంట్ డిజైన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ బుట్ట కూడా కొంచెం ఇలా ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో లాగా ఉంది. సో ఇప్పుడు మనం కొన్నిసార్లు రెడీ అవుతాం కదా, లైక్ ఏంటంటే మంచి లెగ్గింగ్ టాప్ వేసుకుంటాము, కాటన్ కుర్తీ అలా వేసుకుంటాం కదా. సో అలాంటి టైంలో ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అసలు బాగుంటుంది, చాలా బాగుంటుంది. బట్ ఇదేంటంటే సైజ్ కొంచెం తక్కువగా ఉంది. సో మీనా కుమారి డిజైన్లో ఇది కూడా తీసుకున్నాను. అవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. అది చాలా హెవీగా రెడీ అవుతున్నప్పుడే బాగుంటాయి. సో నార్మల్గా ఎప్పుడైనా సింపుల్గా కూడా వేసుకోవడానికి ఇదైతే బాగుంటుంది. అండ్ ఈ మధ్య చాలా కలర్స్ వస్తున్నాయండి దీంట్లో కూడా. సో మేమైతే చార్మినార్లో తీసుకున్నాను. అండ్ చాలా వరకు నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా కూడా అయిపోయింది. లాస్ట్ మిగిలిన కలర్స్లో అయితే నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకని మీరు వెళ్తే కనుక కొంచెం 4 కలా వెళ్ళేటట్టు చూసుకోండి. సో దట్ మీకు చాలా కలెక్షన్స్ కనిపిస్తాయి. మీరు కనుక మాలాగా లైక్ లేట్ వెళ్తే కనుక ఆల్మోస్ట్ కలర్స్ అయిపోయి ఉంటాయి. సో అండ్ ఒక గ్రీన్ ఉండింది. సో ఇవి 2 మాత్రమే తీసుకున్నాను. సో చూసారు కదా, స్టడ్స్ అని చెప్పేసి, హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి, సిల్వర్ కలర్ అని చెప్పేసి, మ్యాట్ కలర్ అని చెప్పేసి, బుట్టలు అని చెప్పేసి, అండ్ మీనా కుమారి డిజైన్ అని చెప్పేసి, అండ్ ఆఫీస్ వేర్ అని చెప్పేసి, ఇలా చాలా డిఫరెంట్గా నా దగ్గర అయితే ఉన్న కలెక్షన్స్ ఇవి మాత్రమే. అండ్ ముందు కొంటా ఉంటానన్నమాట. చెప్పాను కదా నాకు కొంచెం ఇయర్ రింగ్స్ పార్ట్ మాత్రం చాలా నచ్చుతాయి అండ్ చాలా ఇష్టం, చాలా కొనాలి అనిపిస్తుంది అనమాట. సో నేను ముందు కొంటా ఉంటాను. సో అదైతే తప్పదు. సో అంతే అండి ఈరోజు వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో, వ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.